బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కి చెందినటువంటి ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహాన్ని చేసుకున్నారు. 2010లో సానియా మిర్జాతో ఆయన వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సానియా మిర్జాకి విడాకులు ఇవ్వకుండానే ఆయన మరో వివాహం చేసుకున్నారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పాకిస్తాన్కి చెందినటువంటి ప్రముఖ నటి సనా జావేద్ను షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు సానియా మిర్జాకు షోయబ్ మాలిక్ విడాకులు ఇచ్చారా లేదా, రీసెంట్గా సానియా మిర్జా చేసినటువంటి ట్వీట్కి అర్థం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ హాయ్ సార్. సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సానియా మిర్జాతో 2010లో షోయబ్ మాలిక్కి ఆల్రెడీ వివాహం అయింది. సానియా మిర్జాకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకున్నాడు ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, అంటే మ్యారేజ్ చేసుకుంది అయితే అందరికీ సోషల్ మీడియాలో ఒక పిక్ వైరల్ గా మారింది, అందరికీ తెలిసిందే, అతనే స్వయంగా అందరికీ ప్రకటించారు కూడా. ఏంటి ఈ నేపథ్యంలో ఒక వార్త అయితే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన సానియా మిర్జాకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నారా, లేదా సానియా మిర్జా విడాకులు ఇవ్వకుండానే షోయబ్ మాలిక్ ఇంకో వివాహం చేసుకున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అది ఈ రోజు ఇంతకు ముందు నుంచే అది ఇప్పుడు వైరల్ గా మారింది. తనే స్వయంగా సనా జావేద్తో పెళ్లి చేసుకున్నట్టుగా ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా. సో వాళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా డేటింగ్ నడుస్తుంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే సానియా మిర్జా ఏమో హైదరాబాద్ లో ఉంటే తను పాకిస్తాన్ లో తన ప్లేస్ లో ఉన్నాడు, సియాల్కోట్. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారంటూ కూడా ఒక వార్త కొంతకాలంగా నడుస్తుంది. వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నాయి. అవును. సో ఏమైనా పొరపచ్చాలు వచ్చాయా, అందు గురించే దూరదూరంగా ఉంటున్నారా అనేటువంటి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. కానీ బట్ మేమిద్దరం విడిపోయాము అంటూ ఆమె కానీ అతను కానీ ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ బుధవారం ఆమె ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం, మ్యారేజ్ ఇస్ హార్డ్, డివోర్స్ ఇస్ హార్డ్, చూస్ యువర్ హార్డ్. సో ఆమె స్టార్టింగ్ అది పెట్టి దాంట్లో కూడా ఇద్దరిని కలిపే పెట్టింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దాన్ని షేర్ చేసింది. అది చూసినప్పుడే కొంతమందికి ఎందుకు ఏమి ఎలాంటిది పెట్టింది, ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ కూడా ఇదేంటంటే ఒక స్టోరీగా పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అవును. తర్వాత 24 hours తర్వాత డిజపర్ అయిపోయింది. అవును. ఈ పోస్ట్ ద్వారా, ఇన్స్టాలో తను పెట్టిన ఈ పోస్ట్ ద్వారా చాలా రకాలైనటువంటి ప్రచారాలు వచ్చినాయి. ఏంటి ఇద్దరు మధ్య ఊహాగానాలు ఉన్నాయి. అవును, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చెడిపోయిందా, ఎందుకు ఆమె అలాంటి ఈ రకమైన పోస్ట్ పెట్టింది, నెగిటివ్ పోస్ట్ అని చెప్పేసి అలాంటి వార్తలు వస్తున్న వల్లే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అని ఇప్పుడు మనం గ్యాప్ వచ్చింది, వీళ్ళకి రూఢి అయ్యిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసేసుకున్నామని చెప్పేసి తను పెట్టాడు. ఇద్దరికి కూడా, తనకి సెకండ్ మ్యారేజ్ షోయబ్ మాలిక్ కి, అలాగే ఆ అమ్మాయికి సనా జావేద్ కూడా సెకండ్ మ్యారేజ్. తను ఇదివరకు ఆల్రెడీ 2020లో పాకిస్తానీ సింగర్ తో ఆల్రెడీ వివాహం అయిందని, 2 ఏళ్లలోనే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా. సో సానియా మిర్జాకి గతంలో 2010లోనో ఎప్పుడో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీతో. ఆ ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని షోయబ్ మాలిక్ ని ఆవిడ వివాహం చేసుకున్నారు. ఎందుకు సార్ వాళ్ళిద్దరి దాంపత్య జీవితం ఎందుకు నిలబడలేకపోయిందంటారు? అంటే పర్సనల్ గా వాళ్ళిద్దరికి ఎలాంటి ఇది వచ్చింది, పొరపచ్చాలు అనేవి మనకు తెలియదు. బట్ 2010లో సో మీరు అన్నట్టు ఆమెకి ఒక బేకరీ ఓనర్ కొడుకు సొహ్రాబ్ మిర్జా అని చెప్పేసి అతనితోటి ఎంగేజ్మెంట్ అయింది. బట్ ఎందుకునో అక్కడ కూడా సరిగా కుదరలేదు అనుకుంటా వాళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య. అందుకని దాన్ని బ్రేక్ చేసుకొని షోయబ్ మాలిక్ని ఆమె పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఆ ఇద్దరు. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్లోని సియాల్కోట్ వెళ్ళి అక్కడ ఒక వేడుక నిర్వహించారు. సో అట్లా వాళ్ళిద్దరూ అఫీషియల్గా జంటగా మారారు. చాలామంది సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పాకిస్తానీ, ఒక ఇండియన్, ఈ ఇద్దరు పెళ్లి ఎంతవరకు నిలుస్తుంది ఏంటి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత సో వాళ్ళిద్దరూ కూడా విడిపోతున్నారు అనేది అఫీషియల్గా మనకి ఈరోజు తను
ఇంకో పెళ్లి ద్వారా షోయబ్ మాలిక్ చెప్పేశాడు. అంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయినా సార్, ఎందుకంటే ఇంకంతే ఇప్పటి వరకు అంటే ముస్లిం సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఆ, ఒక పురుషుడు నలుగురు వరకు మహిళలను వివాహం చేసుకునేదాకా వాళ్ళ సాంప్రదాయం అయితే ఉంది గతంలో అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయో ట్రిపుల్ తలాక్ అనేటువంటి పదం ద్వారానే వాళ్ళు విడాకులు ఇచ్చుకునే వాళ్ళు అంటూ కూడా గతంలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ట్రిపుల్ తలాక్నే బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆవిడ అంటే పాకిస్తానీ క్రికెటర్ని చేసుకున్నారు కాబట్టి ఆయన అంటే షోయబ్ మాలిక్ సానియా మీర్జాకి ట్రిపుల్ తలాక్ చెప్పినట్లేనా? వాళ్ళిద్దరు ఇక విడిపోబోతున్నారా, విడాకులు తీసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అవును, మీరు అన్నట్లు సో పాకిస్తానీ చట్టాల ప్రకారం ఎలా ఉన్నాయో మనకు పూర్తిగా అవగాహన లేదు. సో కానీ వాళ్ళైతే ముస్లిం సంప్రదాయ ప్రకారం ఒక మగవాడు 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు అనేది ఉందని చెప్తారు. బట్ అది కరెక్టా కాదా అనేది వాళ్ళే చెప్పాలి. బట్ ఇప్పుడైతే వీళ్ళిద్దరూ అఫీషియల్గా తాము విడిపోతున్నట్టు ఇద్దరు ప్రకటించలేదు. కాకపోతే అంటే ఇండైరెక్ట్ గా అయితే ఒక పోస్ట్ అయితే పెట్టినట్లుగా ఒక స్టోరీ రూపంలో ఒక పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. మ్యారేజ్ ఈజ్ హార్డ్, డివోర్స్ ఈజ్ హార్డ్, చూజ్ యువర్ హార్డ్. అవును, అంటే మ్యారేజ్ హార్డే, డివోర్స్ హార్డే, వాటిలో ఏది మీరే చూస్ చేసుకోండి, హార్డ్ ఏదో ఏదైనా హార్డ్ అన్నట్టుగా చెప్పింది అనమాట. మీ హార్డ్ ఏదో దాన్ని చూస్ చేసుకోండి, ఎంపిక చేసుకోండి అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికి పెళ్ళైన 8 సంవత్సరాల తర్వాత ఇజాన్ అని చెప్పేసి ఒక కొడుకు పుట్టాడు. సో తను సానియా మిర్జా తల్లితో హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఈ నేపథ్యంలో సో తను ఇలా పెళ్లి చేసుకోవడం అనేది అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయరే ఆ అమ్మాయి సనా జావేద్ బర్త్డేకి తను విషెస్ చెప్పడం, హ్యాపీ బర్త్డే బర్త్డే అని చెప్పేసి. అట్లాగే ఆమె ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో గొడవైంది. అక్కడ జూనియర్ ఆర్టిస్టులతోటి, మేకప్ ఆర్టిస్టులతోటి ఆమె రూడ్గా బిహేవ్ చేసిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు ఈయన ముందుకు వచ్చి ఆమెకు సపోర్ట్గా సనాకి, సనా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, సో ఆమె మీద ఇలాంటి రావటం అనేది ఇది కావాలని చేస్తున్నటువంటి, అంటే అప్పటికే వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అనేది మనం భావించవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. సో తనకి ఆమె మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి, ఇలాంటి వస్తున్న దాన్ని బట్టి. బట్ ఇప్పుడు ఏంటి సానియా మిర్జా ఏం చేయబోతున్నది, అసలు సానియా మిర్జా పరిస్థితి ఏంటి? అంటే విడాకులు ఇచ్చారా, ఇవ్వలేదా? విడాకులు ఇచ్చిన తర్వాతే షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారా? ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆయేషా అనే అమ్మాయితో వివాహం అయిందంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు ఇది షోయబ్ మాలిక్ 3వ వివాహం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు 3వ పెళ్ళ లేకపోతే 2వ పెళ్ళ? రికార్డుల ప్రకారం చూసుకుంటే ఇది 2వ పెళ్లిగానే చెప్పాలి. ఎందుకంటే సానియా మిర్జాతో పెళ్ళైన 2010 సంవత్సరంలో పెళ్ళైన వెంటనే ఆయేషా సిద్దిక్ అనే ఆమె కూడా హైదరాబాద్ అమ్మాయి ఆల్రెడీ నాతోటి పెళ్ళయింది, సో ఇప్పుడు మళ్ళీ నాకు విడాకులు ఇవ్వకుండానే తను పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి ఆరోపణలు చేసింది. తన వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను, కాదు అది మిస్క్యారేజ్ అయింది కూడా ఆమె ఆరోపణలు చేసింది. అయితే అదంతా ఫ్రాడ్. ఆమె చెప్తున్నదంతా కూడా మా ఇద్దరి మధ్య నిఖా కాలేదు, కేవలం ఫోన్లో సంభాషణ ద్వారా ఆమె నాకు అభిమానిగా పరిచయం అయింది 2000 సంవత్సరంలో. ఆ తర్వాత నేను ఆమెను చూడటానికి నేను హైదరాబాద్ వస్తే ఆమె నాకు కలవకుండా నేను అర్జెంటుగా సౌదీ అరేబియాకి వెళుతున్నానని చెప్పింది. ఆ తర్వాత కూడా మేమిద్దరం అంటే ఫిజికల్ గా కలిసాము, మేమిద్దరం ఫిజికల్ గా కూడా మాకు రిలేషన్ ఉందంటూ కూడా షోయబ్ మాలిక్ గురించి ఆయేషా గారి గతంలో చెప్పారు. అలాగే దాన్ని కొట్టేసేటువంటి ఖండించేటువంటి ప్రయత్నం షోయబ్ మాలిక్ కూడా చేశారు. తను లీగల్ నోటీసులు కూడా పంపించాడు. సో అది ఆ లీగల్ నోటీసులు పంపించిన తర్వాత కాంప్రమైజ్ అయినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఆయేషా షోయబ్ గురించినటువంటి చర్చ కానీ వార్తలు కానీ మళ్ళీ రాల. సో అప్పటి నుంచి తర్వాత సానియా మిర్జా వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా గడుపుతున్నట్లు, హ్యాపీగా ఉన్నట్లు మనం ఇప్పుడు దాకా చూసాం. సో ఇప్పుడు ఈ లేటెస్ట్గా నిజంగా చెప్పాలంటే ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్ అందరికీ కూడా ఇప్పుడు తను ఇద్దరు పెళ్లి చేసుకున్న సనా జావేద్ షోయబ్ మాలిక్ పెళ్లి అనేది ఒక షాక్ కి, ఒక సర్ప్రైజ్ కి గురి చేసిందనే చెప్పాలి. ఓకే, సో ఏ సమాజం అసలు ఆ బాబు పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో జరిగినప్పుడు విడిపోతున్నాయి. మన తెలుగు సమాజంలో ఎంతమంది లేరు? సో అట్లాగే బాబు పరిస్థితి అంటే తనకి ఎక్కడ ఇష్టమైతే తను అక్కడ ఉంటాడు. సో ఆల్రెడీ అతను ఇప్పుడు తల్లితోనే ఉంటున్నాడు కాబట్టి తల్లితోనే
భవిష్యత్తులో కూడా ఉంటాడు అంటే అనుకోవాలా. ఇతను ఇప్పుడు బట్ ఇండియన్ సిటిజన్ అయ్యే అవకాశం ఉందా, పాకిస్తానీ సిటిజన్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడే ఉంటే ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, చిన్నతనం నుంచి ఇక్కడే ఉంటే కనుక. సో ఆ రకంగా చూసుకుంటే బహుశా నేను అనుకోవటం అటు తండ్రి దగ్గరికి ఇటు తల్లి దగ్గరికి అతను వెళుతూ ఉండొచ్చు. ఓకే. సో కానీ ఇప్పుడు దానికంటే ప్రముఖమైనది ఏంటంటే సానియా మిర్జా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఆమె. సో ప్రకటిస్తారా మేము ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నామని, లేదా తీసుకోబోతున్నామని చెప్పేసి ఏమన్నా ప్రకటిస్తారా, లేకపోతే తనతో రాజీ పడతారా, సో తన భార్యగానే కొనసాగుతారా, ఇవన్నీ కూడా మనకి ఇంకా బయటికి రాని విషయాలు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తెలియజేసే తప్ప వాళ్ళిద్దరు విడిపోయారా లేదా అనేది మనకి కూడా ఒక కన్ఫర్మేషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. ఓకే. షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నటువంటి సనా జావేద్కి కూడా రెండో వివాహమే అంటూ, అలాగే సానియా మిర్జాకి విడాకులు ఇచ్చిన తరువాతే షోయబ్ మాలిక్ సనాని వివాహం చేసుకున్నారా, లేదా ఇంకా వాళ్ళకి విడాకులు ఇవ్వలేదా అనేది కాలమే నిర్ణయిస్తుందంటూ కూడా ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.